అస్మద్గురుభ్యో నమ. శ్రీ విష్ణు సహస్రనామంలోని 43వ శ్లోకం. ఓం రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః. ఓం రామో 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 విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః. తన రాజ్యంలోని ప్రతి వ్యక్తి తుష్టితో పుష్టితో తొలతూగుతూ ఉండేటట్టు లోకోత్తర భావనతో ప్రజలను పాలించిన రామభద్రుడు నిర్విరామంగా కృషి చేసిన నిర్లిప్త భావం వల్ల విరాముడే అయినాడు. సకల జీవుల్లో సర్వాంతర్యామి అయి సర్వదా సంచరిస్తూ ఉన్న పరాత్పరుడు. ప్రవృత్తి వల్ల రాముడు, నివృత్తి వల్ల విరాముడు. ప్రాణికోటికి పరమగతిని ప్రసాదించే ప్రభువు అవడం వల్ల కూడా అతడు జీవితానికి పూర్ణ విరామం కూర్చగల విరక్తుడు. జీవన రజస్సు సోకని అనాసక్తుడు అవటం వల్ల విరజుడు అని కూడా భావించవచ్చు. పరమాత్మలో లయించడమే జీవాత్మకు జీవిత పరమావధి. ఇలా జీవాత్మను పరమాత్మ దగ్గరకు తీసుకొని పోయే నాయకుడు వినాయకుడు కూడా. వెళ్ళే మార్గం అన్నీ రామునిలోని రమణీయతనే తెలియపరుస్తాయి. నిరతిలో రెండింటిలో రామతత్వమే ఏదో ఒక రూపంలో గోచరిస్తుంది. శక్తిమంతుల్లో రాముణ్ణి మించిన వారు లేరు. కోదండరామునికి ఎదురుగా రణరంగంలో నిలబడగల వీరుడు లేడు. కానీ రాముని నిజమైన శక్తి అతని భుజబలంలో కానీ కోదండంలో కానీ లేదు. అతని సత్యపరాక్రమం ధర్మపరాయణతలో ఉంది. ధర్మం అతనికి సర్వస్వం. తాను అనుసరించే ధర్మమే తనకు రక్ష అని రాముడందరికీ మాటిమాటికి చెప్తాడు. విభీషణలోని ధర్మమే అతనికి రామాశ్రయం ప్రసాదించింది. రాముడు రూపెత్తిన ధర్మం రామునికి తెలిసినట్లు ధర్మ రహస్యాలు మరి ఎవరికీ తెలియవు. కనుకనే సత్యధర్మాలకు విరోధం ఏర్పడినప్పుడు తల్లిదండ్రులకు తమ్ముడికి సరి అయిన ధర్మం చాటు చెప్పిన ధర్మమూర్తి రామమూర్తి. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జానకి రామ అయోధ్య రామ అగణిత రామ అహల్య రామ కోదండ రామ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరి ఓం తత్సత్.